హాయ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద తేజ ఆటోమొబైల్స్. ప్రీవియస్గా మనం 49,999 రూపాయలకి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ గురించి అయితే చేసాము. అది కూడా మీ ఇంటికి డెలివరీ చేస్తారని చెప్పడం జరిగింది. అందులో మనం రేంజ్ కూడా చెప్పాము, 60 కిలోమీటర్ల మెస్మరైజింగ్ రేంజ్ అయితే ఇచ్చాము అనేది చెప్పామన్నమాట. సో ఆ వెహికల్ అనేది డెలివరీ అవుతుందా లేదా అనేది చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఎంత పడుతుంది అని చాలామందికి అయితే డౌట్ ఉందన్నమాట. సో ఇవాళ మనము ఒక కస్టమర్ అయితే ఈ వెహికల్ని అయితే తీసుకున్నారనమాట. ఆయన ఒక టీచర్, ప్రీవియస్గా కూడా మీకు వీడియోలో కూడా చూపించాను. సో ఆయన కూడా ఒక లెక్చరర్. సో ఇవాళ కూడా మనం ఒక టీచర్స్ అయితే వచ్చాము. సో ఆయన కూడా ఒక ఫిజిక్స్ లెక్చరర్ అనమాట. మీకు తెలిసిన విషయమే, ఫిజిక్స్ లెక్చరర్ అంటే బాగా అనలైజ్ చేస్తుంటారు. అండ్ ఇంకొకటి, ఈయన ఆల్రెడీ ఒక ఏతర ఎలక్ట్రికల్ వెహికల్ని వాడుతున్నారు అండ్ ఒక లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కూడా తీసుకోవడం జరిగింది. సో మిగతా విషయాలన్నీ కూడా అసలు ఎంత పడింది, ఏంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మనం సార్ని అడిగైతే తెలుసుకుందాము. సో సార్ పేరు వచ్చేసి వెంకటరమణ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను సార్. ఈ వెహికల్ ఫస్ట్ ఎక్కడ చూసుకున్నారు? యూట్యూబ్లో చూసే కొన్నాను. యూట్యూబ్లో చూసే కొన్నాను. ఓకే సార్, ఇది మీకు ప్రైస్ ఎంత చెప్పారు ఫస్ట్? మీరు వాళ్ళు చెప్పడం యూట్యూబ్లోనే 50,000 లోపు అన్నారు. 49,999 అని ఫోన్ ద్వారా కాంటాక్ట్లో ఏంటంటే మ్యాక్ కంపెనీ ఓనర్ చెప్పారు. ఎలా కట్టాలని అంటే మొత్తం అమౌంట్ 52,500 మాకు బ్యాంక్ పేమెంట్ చేయండి, బ్యాంక్ డీటెయిల్స్ పంపిస్తాం, మీరు ఇంట్రెస్ట్ అయితే 2 డేస్లో మేము డెలివరీ చేస్తాం, అడ్రస్ చెబితే మా బాయ్ ద్వారా పంపిస్తాం అని చెప్పారండి. అంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ 52,500 విత్ జిఎస్టీ. ఓకే. సో ఇది మీకు డెలివరీ ఎట్లా వచ్చింది సార్? డెలివరీ బాయ్ తెచ్చిచ్చారు, డ్రైవ్ చేసుకొని తెచ్చిచ్చారు. ఓకే సార్. ఇప్పుడు వాళ్ళు కంపెనీ వాళ్ళు మీకు ఎంత రేంజ్ చెప్పారు? ఇప్పుడు ఎంత రేంజ్ వస్తుంది? వాళ్ళు 70 కిలోమీటర్స్ రేంజ్ చెప్పారండి. నేను మామూలుగా వీక్లీ 1 టైం ఛార్జింగ్ చేస్తా. నియర్లీ 3 అవర్స్ 4 అవర్స్. ఇప్పుడు కూడా 7 అవర్స్ పెట్టుకోమన్నారు కానీ పెట్టలేదండి. సుమారు 5 సార్లు పెట్టాం. 4 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ, అంతకన్నా ఎక్కువ ఛార్జింగ్ చేయలేదు. సరిపోతుంది సార్ మీకు? నాకు చాలండి. 1 వీక్కి 3 అవర్స్ 4 అవర్స్ ఛార్జింగ్ తెలుసు. పొరపాటున ఎక్కువ తిరిగాను అనుకోండి, ఆ రోజు 2 రోజుల ముందు ఛార్జింగ్ పెట్టుకుంటాను. సార్ ఆల్రెడీ మీ దగ్గర ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది, ఏతర్ లాంటి పెద్ద ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది, మళ్ళీ ఎందుకు లో స్పీడ్ ఎలక్ట్రికల్? ఇలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి. మా అబ్బాయి సాఫ్ట్వేర్ తరఫున ఇక్కడ నుంచి గచ్చిబౌలి దగ్గరికి వెళ్ళాలి, అందుకని ఆ అబ్బాయి ఆ వెహికల్ వాడుకుంటారు. నేను లో డిస్టెన్స్ కాబట్టి 10 to 20 కిలోమీటర్ రేంజ్ కాబట్టి దానిలో అవైలబిలిటీలో తక్కువ వాల్యూలో ఇమీడియట్గా పని చేసే వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ట్యాక్సెస్ కానీ అవన్నీ మిగతా వెహికల్స్ అని చాలా ఎక్కువ ఉన్నాయి. 1 lakh అబౌవ్ ఉన్నాయి ఏది కావాలన్నా కానీ. మళ్ళీ కొన్ని భయాలు ఉన్నాయి, బ్యాటరీలు పేలిపోతాయి అన్నీ కూడా. ఆ వెహికల్ దీనికి ఆ బ్యాటరీ పేలిపోయే అవకాశం లేదని నేను 4-5 రివ్యూలో చూసే ఇది తీసుకున్నాను. మామూలుగా లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఫోన్లో వాడే బ్యాటరీ టైపే, పేలిపోయే అవకాశం ఉండదు. మహా ఎక్కువ ఛార్జ్ చేస్తే 7 గంటలు చేయాల్సిన 12 గంటలు, అలా 10-12 సార్లు చేస్తే ఉబ్బుతుంది కానీ పేలదు అని గ్యారెంటీ ఇచ్చారండి. దానికోసం ఇవ్వండి సార్. ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా కంపెనీలు ఉన్నాయి సార్ బయట, ఈ లో స్పీడ్ వెహికల్స్లో కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. కరెక్ట్గా ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బయట మీకు చాలా ఆఫర్, బయట 80,000 90,000 లో స్పీడ్ వెహికల్స్ చాలా చూసారండి. చూసారు ఆల్రెడీ? చాలా చూసారు. బెంజింగ్ అని ఈసీఎల్ దగ్గర ఒకటి ఉంది, కంపెనీకి కూడా వెళ్ళా. నెక్స్ట్ ఇంకోటి బిగ్ మాస్ ఏదో ఉండేది, ఎక్కడంటే నాగోల్ దగ్గర, దానికి కూడా వెళ్ళా. అది కూడా నియర్లీ 1,50,000 చెప్పారు. బాగుంటుంది, అన్ని బాగుంటుంది అన్నారు. కానీ ఇది 50,000లో మనకి కావాల్సింది ఎలక్ట్రికల్ వెహికల్, నో పొల్యూషన్ ఫ్రీ అనే లెక్కలో ఇదే నేను ప్రిఫర్ చేశాను. లో స్పీడ్ వెహికల్ నాకు తక్కువ ధరకి వచ్చింది, గ్యారెంటీ అని చెప్పారు. మీకు 5 సంవత్సరాలు ఎటువంటి ట్రబుల్ రాదండి, సర్వీసింగ్ చేసుకోవాలి, సంవత్సరాలు 2 సార్లు సర్వీస్ చేసుకోండి. వీళ్ళకి సర్వీస్ సెంటర్స్ అయితే లేవు సార్, వాళ్ళే సర్వీస్ ఎలా నమ్మారు? వాళ్ళు నేను చెప్పారండి, వాళ్ళు ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ దగ్గరలో 2 సెంటర్లు ఉన్నాయండి మాయి. మీకు సర్వీసు కావాలంటే మా బాయ్ వచ్చి తీసుకెళ్ళి సర్వీస్ చేసి తీసుకొస్తాడు. మీకు సర్వీస్ ఛార్జ్ కనుకే మేము తీసుకుంటాం కానీ బాయ్ ఛార్జెస్ ఏం తీసుకోమండి అని చెప్పారు. లేదంటే దగ్గర నియరెస్ట్ సర్వీస్ పాయింట్ చెబుతాం, అక్కడికి వెళ్ళి సర్వీస్ చేసుకోండి అని చెప్పారు. ఓకే. సో సర్వీస్ పరంగా మీకు అష్యూరెన్స్ అయితే ఈ వెహికల్ కి వారంటీ ఎంత ఇచ్చారు సార్? వారంటీ 1 year అండి. 1 year మోటార్ కి వారంటీ, బ్యాటరీ కూడా 1 year వారంటీ. 1 year వారంటీ ఇచ్చారు. ఏ ట్రబుల్ ఉండదు అని చెప్పారు. ఓకే. మీరు తీసుకొని ఎన్ని రోజులు అయింది సార్ ఈ వెహికల్? నియర్లీ 1.5 month అయింది. 1.5 month అయింది సార్. ఎప్పుడైనా మధ్యలో ఆగిపోవడం కానీ, రేంజ్ ఏమి లేదు, ఏ ట్రబుల్ లేదు,
ఏం ట్రబుల్ లేదు. సరే, ఇద్దరు కూడా 2-3 సార్లు వెళ్ళాం. ఓకే, ఇద్దరు వెళ్ళారు. ఇక ఫుట్ రెస్ట్ అలాంటివి ఉంటే లేడీస్ కూడా కూర్చోవచ్చు. ఓకే, ఫుట్ రెస్ట్ లేదు, అది అందుకని ప్రాబ్లం. మైనస్ అనిపించింది. అది అవన్నీ అరేంజ్ చేసుకోవచ్చేమో కానీ మాకు అంత అవసరం రాలేదు. ఓకే, మీకు అవసరం రాలేదు, కానీ ఫుట్ రెస్ట్ ఉంటే ఫుట్ రెస్ట్ ఉంటే లేడీస్ కూర్చోడానికి ఇంకా బాగుండేది. సరే, ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్ళారన్నారు కదా, మీకు 70 కిలోమీటర్లు వస్తుందని చెప్పారు. మేము 60 కిలోమీటర్లు చెప్పాము ఇంతకుముందు ఒక వీడియోలో. మీకు 70 వస్తుందంటే వెళ్ళని గుడ్. కాకపోతే మీరు వెయిట్ వేసినప్పుడు ఇంకా మీకు రేంజ్ అనేది డ్రాప్ అయింది. డ్రాప్ అవుతుంది, నాకు తెలియదు కదా. నేను 70 కిలోమీటర్స్ రేంజ్ వెళ్ళలేదు. డిస్టెన్స్ వెళ్తే తెలుస్తుంది. 60 కిలోమీటర్లు వెళ్ళిందా, 50 కిలోమీటర్లు వెళ్ళిందా, ఫుల్ ఛార్జ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు హైయెస్ట్ ఎంత వెళ్ళి ఉంటారు సార్ మీరు? మ్యాక్సిమం 10 అండి. 10 కన్నా ఎక్కువ, అంతకంటే ఎక్కువ. సో మీకు ఎనఫ్ సార్ అది? నాకు చాలు. 10 కిలోమీటర్ డైలీ తిరుగుతాను అనుకున్నా, 20 వెళ్ళినా ప్రాబ్లం లేదు. అదే సార్, వెహికల్ ఎప్పుడన్నా తడవడం కానీ అట్లాగే ఏమన్నా ఎప్పుడన్నా తడిచినప్పుడు? తడిచిందండి, ఇప్పుడు 5-6 సార్లు తడిచింది. వానలో వెళ్ళొచ్చాం, కింద బ్రిడ్జ్ దగ్గర అంతా నీళ్లు ఉంటాయి మా దగ్గర. ఆ ట్రబుల్ ఏం లేదు. కూడా వానలో వెళ్ళినా కానీ ఏమి లేదు. ఓకే, అంతే, ఏం లేదు. మోటార్ తడిచిందా సార్ అప్పుడు? మోటార్ తడవలేదండి, అంటే ఇక్కడ ఉంటుంది అట్టండి మోటార్. ఇదే సార్, అదే తడిచినా ఏమో. ఓకే, అంటే ఇక్కడ వరకే నీళ్ళు వస్తాయి, కొద్దిగా ఇక్కడ అడుగు వరకే వస్తాయి. నీళ్ళు అట్లయినా తడుస్తుంది. తడిచినా ఏం లేదు. బ్యాటరీలు కూడా ఇక్కడ బ్యాటరీలు కూడా ఇది ఉంది, ఏం పర్వాలేదు. మీకేం ఏం అవ్వలేదు అసలు? ఏదో చిన్న అట్టముక్క పెట్టారు, అది ఊడిపోయింది కానీ అంతే లేదు. ఇంకేమన్నా సార్ దీంట్లో సౌండ్ రావడం కానీ ఏదైనా? ఏ డిస్టర్బెన్స్ లేదండి. ఒకటి ఏమిటంటే ఇక్కడ మనం సీట్లు పెడతాం చూడండి, కొద్దిగా హార్డ్గా పెట్టాల్సి వస్తుంది. ఓకే, అది ఒకటి, అది స్లైట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంజనీరింగ్ పరంగా. ఓకే, సరే. ఇప్పుడు వెహికల్ అనేది మనం డ్రైవింగ్ చూస్తాం కానీ ఈ సీట్ రాని చూడండి. అవునులేండి. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేదా లేడీస్ యూజ్ చేయాలి, అది హ్యాపీ ప్రిఫరబుల్ వెహికల్ అండి. ఓకే, 50,000 వచ్చే వెహికల్, మనకి గ్యారంటీగా వచ్చే వెహికల్, దీన్ని మించి లేదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా ఎవరైనా ఈ వెహికల్ని కొనాలి అనుకుంటే వాళ్ళకి మీరు రికమెండ్ చేస్తారు? ఎస్, ఓకే, గ్యారంటీ. ఎవరికైనా రికమెండ్ చేశారా సార్ ఇంతవరకు? మా కాలేజ్ లెక్చరర్స్ అంటే కార్లు అవన్నీ ఉండాలండి, వాళ్ళే అంత కార్లు కొన్నారు. మొన్న కూడా వోక్స్ వ్యాగన్ 20 lakhs కొన్నారు. అలా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు 2 wheelers నాట్ ప్రిఫరబుల్. ఓకే, ఓకే, అంత కార్లు ఉన్నాయి మా కాలేజ్ లెవెల్లో. నేను రీసెంట్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాయి కాబట్టి నాకు కొన్ని బర్డెన్స్ ప్రకారం 2 wheelers ప్రిఫర్ చేశాను. సో మీరైతే ఎవరికైనా కొనాలి అంటే హ్యాపీగా ప్రిఫర్ చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం అట్ ఆల్. సో గైస్, చూశారు కదా. సో ఈ వెహికల్ తీసుకున్న తర్వాత వెంకటరమణ గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. మీకు కూడా ఈ వెహికల్ కావాలి, మీరు కూడా ఈ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇస్తాను. అలాగే మీకు పైన మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీరు వెహికల్ని అయితే తీసుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.